పోచమ్మ తల్లి దేవాలయానికి వచ్చాము. ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి పంతుల్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं भूतसमस्तदेवमणिकां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाग्रलब्धविभवा ब्रह्मेन्द्रगङ्गाधरां रण्णानां भरणीं सुवर्णरजतस्रजां चन्द्राम् ॐ प्रियं देवीमुपास्महे श्रीमादेवीमुपास्महे कान्तोऽहं जलस्मिन्नन्यधौरकारविष्टं मङ्गलं नास्तिं या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिते नमस्तस्यै नमस्तस्यै नमः अन्नवर्णां प्रणीं सुवर्णरजतस्रजां चन्द्रां वर्णयन् लक्ष्मीं जातवेदो भावहातां भावहातां लक्ष्मीमपगामिनीं इन्द्रैः दत्तपूर्वादधायिनां प्रबोधिनां श्रियं देवीमुपास्महे देवीमुपास्महे कान्तोऽहं जलस्मिन् जलस्मिन् नमस्तस्यै नमस्तस्यै नमः
ओम प्राणाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा प्रधानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरा भोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि नमस्करोमि। శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనము అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. నేతాజీ నగర్ కాలనీ, ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం, లింగోజిగూడ డివిజన్, బైరాములగూడ నేతాజీ నగర్ కాలనీకి వచ్చాము. ఇక్కడ పోచమ్మ తల్లి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంకి వచ్చాము. ఈ దేవాలయం యొక్క మహిమ గురించి తెలుసుకోవాలని ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడిలో ఉన్నటువంటి మురళి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. అమ్మవారి యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాము. అయ్యగారు చెప్పండి, శ్రీమాత్రే నమః. నమస్తే. ఈ గుడి గురించి ముఖ్యంగా అంటే అమ్మవారి మహిమ గురించి మీరు తెలుపగలరు? మెయిన్ గా ఇది పురాతనమైన దేవాలయం కదా, చాలా పురాతనమైన దేవాలయము. శ్రీ పోచమ్మ తల్లి దేవాలయము బైరామల్గూడ నేతాజీ నగర్ లో ఉన్నది. ఇది ఈ అమ్మవారికి దగ్గరికి ఉంటే అమ్మవారిని అభివృద్ధి చేసినారు. కాబట్టి పెళ్లి కాని వారికి కానీ, పుత్ర సంతానం లేని వారికి కానీ, వేరే ఏ ఇతర చిక్కులున్నా కానీ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది. పోచమ్మ తల్లి దేవాలయము చాలా పురాతన దేవాలయము. నేను ఈ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. చాలా మహిమాన్వితం గల దేవాలయం. ఈ యొక్క గుడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, చాలా మహిమ కల్ల తల్లి, మేము కోరిన కోరికలు నెరవేరుతాయని